అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్లో ఆదివారం నాడు మొత్తం క్రీడా సంధి నెలకొంది. కేవలం క్రీడల కార్యక్రమమే కాదు, దాదాపు సుదూర ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ రన్ నిర్వహించినప్పుడు 2K రన్ 5K రన్ లాంటివి నిర్వహించినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. కానీ కాకతీయుల చరిత్ర 10 మంది తెలవడానికి పర్యాటక కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే వారి అల్లుడు విశాల్ రెడ్డి ఇంకా కొంతమంది విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ట్రై సిటీలోనే ఒక సంచలనం. ఎందుకంటే దాదాపు 3000 మంది వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. 3000 మంది పాల్గొనడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పాల్గొన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు అభిశ్రీ అంటే చాలా మంది ఒక క్రీడాకారులు స్పోర్ట్స్ మ్యాన్లు అంతా పాల్గొనడం అనేది అత్యంత సహజం. కానీ కేవలం అత్యంత చిన్న వయసులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొని దీనికి సంబంధించి మన గతంలో తెలుసు సుమన్ టీవీలో కూడా ఆయనకు సంబంధించిన అనేక విశేషాలు కూడా మనం గతంలో ప్రసారం చేసాం. దీనికి సంబంధించి ఇప్పుడు వరంగల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వయంగా వచ్చారు. ముఖ్య అతిథి వాకిటి శ్రీహరి, క్రీడల మంత్రి శ్రీహరి గారితో స్వయంగా ఆయన జెండా ఊపి కార్యక్రమాన్ని అభిశ్రీ ప్రారంభించారు. అసలు ఈ అట్మాస్ఫియర్ అంతా ఆయనకు ఎట్లా అనిపిస్తుంది, ఇటువంటి వాటిలో పాల్గొనడం హ్యాపీగా ఉందా లేదా ఒకసారి అడుగుదాం. అభిశ్రీ, ఎట్లా ఉంది నీకు ఈ అట్మాస్ఫియర్ అంతా? రెగ్యులర్ రన్ చేస్తావా అసలు? అంటే ఎందుకోసం వచ్చావు, ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చావు? స్పోర్ట్స్ అంటే ఏముంది ఇక్కడ? ఇంకా నాకు తెలియదు, నేను ఎప్పుడు రన్ చేయను, అందుకే ఇక్కడ చూడు నా బుర్ర పెరిగింది. రన్ చేయడంలో బెనిఫిట్ ఏంటి చెప్పు? హెల్త్ బాగుంటుంది, ఇంకా వెయిట్ తగ్గుతారు, ఇంకా సూపర్ యాక్టివ్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్, ఇంకా టెన్నిస్. క్రికెట్, టెన్నిస్. క్రికెట్ లో బౌలరా, బ్యాట్స్మెన్ వా, ఫీల్డర్ వా, ఏంటి నువ్వు? బ్యాటర్. ఫ్యూచర్ లో ఏమైతావు? క్రికెటర్ అవుతావా, ఇంకేమైతావా చెప్పండి. సీఎమా? వామ్మో, స్పోర్ట్స్ మ్యానే కాకుండా డైరెక్ట్ గా సీఎం సీటుకి అంటే ఒక మంచి ఆంబినేషన్. ఇప్పటి నుంచి కూడా ఏదో ఒక చేయాలనే సంకల్పం గతంలో కూడా మనం చూసాం వీడియోలో అభిశ్రీకి సంబంధించింది. సార్ శ్రీధర్ సార్, అంటే మీరు వరంగల్ బేస్డ్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకులు కూడా ఒక నిజానికి చెప్పకుండా కూడా దానికి సంబంధించి అంటే ఒక బాబును ఈ అంబిషన్ లో తప్పనిసరిగా ఉత్సాహం కలగాలని తీసుకొచ్చారా లేదా ఈ అట్మాస్ఫియర్ లో ఇన్వాల్వ్ చేయాలని? అంటే ఈ రన్ పెద్ద ఉద్దేశం రాజేంద్రన్న, మన వరంగల్ సిటీ ట్రై సిటీ చాలా హిస్టరీ ఉంది. టెల్ టు ద యూత్, మనం ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే నథింగ్, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఒక విష్ణు కూడా ఒక గుడ్ కాజ్కి ఇది ఇనిషియేట్ చేశారు, రన్ ఫర్ హెరిటేజ్, హెల్త్ అండ్ హిస్టరీ. వరంగల్ డిస్టిక్ అంటే ఉమ్మడి జిల్లా చాలా చరిత్ర ఉంది. రామప్ప టెంపుల్ ఈ మధ్యలో యునెస్కో కూడా ఆమోదం పొందింది, గుర్తింపు. సో చాలామంది వరంగల్లో ఉన్నవాళ్ళు 90% బయటకు వెళ్ళిపోయారు, అబ్రాడ్లో ఉండటం కానీ లేకపోతే పూణే, బెంగళూరు, బాంబే, వేరే సిటీస్, మెట్రో సిటీస్ వెళ్ళిపోయారు యూత్. సో మన ఒక పుట్టిన గడ్డ దీని ఒక ఇంపార్టెన్స్ తెలియనికి ఒక మంచి కాస్ట్ అని ఫస్ట్ టైం ఇది స్థాయిలో జరగడం. 3 phases లో పెట్టారు. 21 kilometers, 10 kilometers, 5 kilometers. చాలా మంది పాల్గొన్నారు, మోర్ దెన్ 3,000 members. నేను ఇక్కడ సొంతంగా ఇక్కడ పుట్టి పెరిగినందుకు రేపు మా బాబు కూడా మన వరంగల్ అట్మాస్ఫియర్ తెలవాలా, కల్చర్ తెలవాలని అని కూడా తీసుకొచ్చాను. అంటే చాలా మంది పేరెంట్స్ జనరల్ గా ఈ వయసులో ఇంట్లో ఉంచడమో లేకపోతే ఎక్కడైనా పిక్నిక్ ఫ్యామిలీతో పోయినప్పుడు మాత్రమే తీసుకెళ్తారు. కానీ ఇటువంటి వాటికి చాలా తక్కువ మనకు కనపడుతున్నారు. లోకల్ వాళ్ళు వచ్చారు కానీ బయట నుంచి రావడం తక్కువ. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చారు, వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సెకండ్ సిటీ వరంగల్. మా బాబుని కూడా ఇక్కడ తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే వరంగల్ ఒక హిస్టరీ ఏముంది, అదే మన చదువుకున్న స్కూల్లో కూడా వాళ్ళ తోటి కొలీగ్స్తోని, నా ఫాదర్ పుట్టిన పెరిగిన ఊళ్ళో మాకు ఇంత దాని గురించి పర్సనల్గా బాబుని కూడా తీసుకోవడం జరిగింది. సార్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో విష్ణువర్ధన్ రెడ్డిది నిర్వహించారు. ఈ స్థాయిలో నిర్వహించడం అనేది టోటల్ మీరు గమనించినంత వరకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. విష్ణు ఆల్మోస్ట్ 45 days నుంచి ఇది కష్టపడుతుండే ఆయన ఇక్కడ ఉన్న యూత్ పిల్లలతోని. అదే కాకుండా తెలంగాణ రన్నర్స్ అని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, క్రీడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అది కాకుండా ఎస్పెషల్లీ మన వరంగల్ పోలీస్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, జెన్కో, ఇట్లన్నీ గవర్నమెంట్ సంస్థలతో కూడా 1.5 months నుంచి కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ ఒక చోటుకు పట్టుకొచ్చి ఈరోజు వరంగల్లో ఇక్కడ జరగటము. నెక్స్ట్
రానున్న రోజుల్లో కూడా ఇది స్టెప్ ప్రతి ఇయర్ ఇది కంటిన్యూ కావాలని. లాస్ట్ చెప్పండి. అంటే మళ్ళీ మేము చూడాలి, అభిశ్రీ సీఎం అవుతాడా, క్రికెటర్ అవుతాడా, లేదా స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా, తండ్రిలాగా బిజినెస్ మ్యాన్ అవుతాడా? ఆయనకి చిన్నప్పటి నుంచే సీఎం కావాలని బాగా ఇష్టం. అది ఎవరు చెప్పారు కదా, జనరల్ ఎక్కడో దగ్గర సినిమాలో వింటుంటాం. అంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన చదువుకున్న రోజుల్లో కూడా ఈ వాంట్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్ అనుకోని రీచ్ టార్గెట్. అట్లా అభిశ్రీకి మా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కానీ, రేవంత్ అన్న కానీ చాలామంది నా ఫ్రెండ్స్ పరిచయము. అది చూసి అని చెప్తుండే, అప్ప నేను ఇంజనీర్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా కొంతమందికి రీచబుల్గా సాయం చేయగలుగుతాను, అదే పొలిటీషియన్ అయితే నేను చాలా మందికి సాయం చేయగలుగుతాను. సో ఆయనకు చిన్నప్పటి నుంచి ఒక ఏముంది అది కావాలని. సో ఈ షుడ్ హ్యావ్ గాడ్ బ్లెస్సింగ్, హార్డ్ వర్క్ చేయాలా ఎట్లా. దాంతో చిన్నప్పటి నుంచి నాకు కూడా వీలైనంత టైంలో నేను మా ఎవరెవరు కష్టపడి ఎదిగిన పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరినీ కూడా కల్పిస్తుంటాను. డైరెక్ట్ కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ సోషల్ కూడా చేస్తే మనం ఎంత చెప్పినా అది బుక్కిష్ నాలెడ్జ్ అవుతుంది. ప్రాక్టికల్గా చూస్తే ఆయన మైండ్లో ఇంజెక్ట్ అవుతుంది. రానున్న రోజుల్లో పబ్లిక్ సర్వీస్ చేయాలంటుంది. లేకపోతే మనము సంపాదించిన డబ్బుతో పిల్లలు లగ్జరీస్కి అలవాటు అవుతారు. సో ఈ డిస్ట్రిక్ట్స్లలో విలేజెస్లో పట్టుకెళ్తే పబ్లిక్ బాధలు అవన్నీ తెలుసుకోగలుగుతాడు. ఆయనకి ఇన్బిల్డ్గా అది చిన్నప్పటి నుంచే మైండ్లో ఇంజెక్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్ అభిశ్రీ.